నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే యూసఫ్గూడలోని జవహర్ నగర్ ఏరియాలో ఉన్నాను. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక ఇంట్లో ఒక ఓనర్ ఇంట్లో బాత్రూంలో సీసీ కెమెరా పెట్టడం అనేది చాలా కలకలం రేపుతూ ఉంది. అయితే నేనున్న ఇదే ఇల్లు, ఇదే బాత్రూంలో సీసీ కెమెరా పెట్టి చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు అయితే ఇంట్లో ఒక భార్య భర్త అనే ఇద్దరు ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ ఉద్యోగం చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే 5వ తేదీ ఇక్కడ బాత్రూంలో బల్బు వెలగట్లేదు అని చెప్పి ఓనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ ఓనర్ నేను చేయిస్తానమ్మా, మీరు ఉద్యోగానికి వెళ్ళండి అని చెప్పడంతో ఆ ఓనర్ ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నారో ఆ ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చి లోపల ఏదైతే బల్బు ఉంటుందో ఆ బల్బ్ హోల్డర్కి సీసీ కెమెరా పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 5వ తేదీ, ఎగ్జాక్ట్గా 5వ తేదీ జరిగింది. 5వ తేదీ సీసీ కెమెరా పెట్టి ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు గమనించినారంటే 13వ తేదీ గమనించినారు. ఈ సీసీ కెమెరా అనేది 13వ తేదీ దొరికింది. అయితే ఈ సీసీ కెమెరా ఎలా దొరికిందంటే ఈ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటున్నారో వాళ్ళకి ఆ రోజు ఒక హోల్డర్ ఉంటుంది కదా బల్బుకి, ఆ బల్బు హోల్డర్ కింద పడిపోయింది. సో ఏంటి ఇది పడిపోయింది అని చెప్పి వెంటనే ఆ బల్బు హోల్డర్ తీసి స్క్రూ దగ్గర ఫిట్ చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ సీసీ కెమెరా లైట్ అనేది స్పార్క్ అయింది. వెంటనే ఇది ఓనర్కి వెళ్ళి అడిగారు, ఏంటి ఇది సీసీ కెమెరా ఏంటి అంటే నాకు తెలీదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఎవరైతే ఆ రోజు ఎలక్ట్రీషియన్ ఉంటున్నాడో అతన్ని పిలిపియండి వెంటనే, ఏంటిది సీసీ కెమెరా బాత్రూంలో పెట్టడం ఏంటి అని చెప్పి వెంటనే ఆయనకి సంప్రదిస్తే ఆయన ఎస్కేప్. సో ఈయన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నాడంటే ఇది ఇంతటితో వదిలేయండి, లేదంటే మీకే ప్రమాదము, ఆయన మీద కేసు గీసేమన్నా పెట్టినారంటే మీరే అల్లరిపాలు అయిపోతారు, సో ఆయన మళ్ళీ కక్ష కట్టుకొని మిమ్మల్ని ఏమన్నా చేస్తాడు, ఇలాంటి మాటలు చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అంటే ఎవరైనా ఓనర్ ఇట్లాంటి ఇష్యూ ఏదైనా జరిగితే వెంటనే స్పందించి దానికి రెస్పాండ్ అయ్యే వ్యక్తి, అంటే దీన్ని తప్పించుకునే నాటకంగా చేసి ఇంత డ్రామా ప్లే చేశాడు. వీళ్ళకి వెంటనే అనుమానం వచ్చింది. ఏంటి ఓనర్ ఇలా మాట్లాడుతున్నాడు, నెల రెంట్ కడుతున్నాం కదా, ఇక్కడ నా భార్య ఉంది, నేనున్నాను, ఆడపిల్ల స్నానం చేస్తూ ఉంటే వీడియోలు తీయడం ఏంటి అని వెంటనే వీళ్ళకి అనుమానం వచ్చి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసి వెంటనే ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంత దరిద్రమా? రీసెంట్గానే మనం చూసాం కదా, బెంగళూరులో కష్టపడి ఉద్యోగం సాధించాడు ఐటీ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో చాలా కష్టపడి అక్కడ ర్యాంక్ సాధించి ఉద్యోగం కొడితే ఎంఎన్సీ కంపెనీలో అక్కడ బాత్రూంలో అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టున్నాడు. ఇదేం బుద్ధి? మెదడులు ఏమైనా పనిచేస్తుందా? మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? సమాజం ఎట్లుంటా ఉంది? ఆడవాళ్ళు అంటే అమ్మలతో సమానం కదా, అక్కలతో సమానం కదా, చెల్లెలతో సమానం కదా అందరికీ. ఈ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి ఎదుటి ఆడవాళ్ళ వీడియోలు చూడటం ఏంటి దారుణం కాకపోతే మరి అంత దిగజారిపోయినారా? మరి ఆ ఓనర్ అయితే మరి అంత దారుణంగా దిగజారిపోయినాడా? అవసరమా? అంత ఏంటి అవసరం అసలు ఎలక్ట్రీషియన్ వాడు ఎక్కడున్నాడో తెలియదు, వీడైతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎవరైతే పెట్టినాడో ఎలక్ట్రీషియన్, ఆ ఎలక్ట్రీషియన్ ఎక్కడున్నాడో తెలియదు, అబ్స్కాండ్. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో ఆడపిల్లల్లాగే కదా వాళ్ళు కూడా. మన ఇంట్లో మనం ఎలా గౌరవిస్తామో ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా గౌరవిస్తాడు మనకి. ఆడవాళ్ళ వీడియోలు చూడడం ఏంటి? ఇక్కడనే కాదు, ఎక్కడ ఈ మధ్య చాలా గర్ల్స్ హాస్టల్లో కానీ, బయట ఎక్కడన్నా రెంట్లకి వెళ్తే వాళ్ళ ఇంట్లో కానీ, ఆ ఎంఎన్సీ కంపెనీల్లో కానీ ఇట్లా వీడియోలు రికార్డులు చేసి బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు అడుగుతారు. ఏమొస్తుంది దీనివల్ల? మీకు దీనివల్ల ఏమొస్తుంది? మరే ఇక్కడ చూస్తే ఈ ఇంటికి రెంట్ ఎంతో తెలుసా? 5,500. ఒకసారి ఇటు చూపియమ్మా. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ ఇంట్లో ఒక్కటే 5,500 ఈ ఇంటికి రెంటు. సో దీంట్లో సింగిల్ బాత్రూమ్ ఉంటుంది. ఈ సింగిల్ బాత్రూంలోనే ఫిట్ చేయగలిగారు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇంకా 2 పోర్షన్లు ఉన్నాయి. ఈ 2 పోర్షన్లకి అటాచ్డ్ బాత్రూము, సింగిల్ బాత్రూము. ఈ ఒక్కటే బాత్రూమ్ అనమాట ఈ రెండింటికి.
సో ఇక్కడ ఫిట్ చేయలేకపోయినారు. ఇక్కడ బాయ్స్ ఉంటారు, సో ఇక్కడ ఫిట్ చేయలేకపోయినారు. ఏదైతే వీళ్ళిద్దరు భార్యాభర్త ఉన్నారో వీళ్ళు మాత్రము సింగిల్గా ఉంటుంది. సో లోపలే బాత్రూమ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. అయితే ఈ బాత్రూంలో వాళ్ళు ఫిట్ చేసి ఆ అమ్మాయి వీడియోలు చూసారంటే ఎంత దరిద్రం తెలుసా, అసలు ఎంత దారుణం తెలుసా. ఇలాంటి నీచపు పని చేసే కంటే ఇంకేదైనా చేసుకొని కూడా చచ్చిపోవచ్చు. అంత దారుణమైన పని అసలు. ఆడవాళ్ళంటే మన ఇంట్లో ఎలానో బయట ఆడవాళ్ళు కూడా అలానే. మరి ఇంత చేయాల్సిన అవసరం లేదు దానికి. వాడికేం బుద్ధి పుట్టిందో, వాడికేం కకృతి బుద్ధి పుట్టిందో. మీ ఇంట్లో మీ భార్య కానీ ఈ ఓనర్కి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇప్పుడు చూడండి లాక్ వేసుకుని వెళ్ళిపోయినారు ఎక్కడికో, ఎక్కడికి వెళ్ళినారని తెలియదు. సో ఈ ఫ్లోర్ మొత్తం ఖాళీ. అదే అవకాశం ఉంటే అక్కడ కూడా పెట్టేవాళ్ళేమో, అవకాశం ఉంటే. అది అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఎక్కడ పెట్టలేకపోయినారు. అదే ఇక్కడ కాబట్టి ఎవరు ఉండరు, భార్యాభర్తే ఉంటారు, లోపల ఉంటారు కాబట్టి సో వీళ్ళు ఏం అడగరులే, ఎవరికి తెలియదులే, రోజు చూద్దాము. 5వ తేదీ సీసీ కెమెరా పెడితే 13వ తేదీ దాకా చూసుకోలేదు తెలుసా. ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఆయన భర్త, ఈవిడ భర్త ఏదో స్క్రూ కింద పడిపోతే ఏంటిది పడిపోతుందని చెప్పి ఎత్తి స్క్రూ ఫిట్ చేయడానికి వెళ్తే అక్కడ స్ప్లాష్ అలిగింది. అది కూడా చూసుకోకపోయింటే ఇంతవరకు తెలిసేది కాదు. వాళ్ళ ఇంటికి బంధువులు చుట్టాలు, వాళ్ళ ఇంటికి అక్క చెల్లెళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఆ వాష్రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఒక్క సీసీ కెమెరా వల్ల ఎంతమంది జీవితాలు బలైపోయి ఉంటాయి. 13వ తేదీ 5వ తేదీ పెట్టినాడు, 13వ తేదీ దొరికింది, ఓకే ఇట్స్ ఫైన్. సో ఇంకా దొరకకపోయింటే పరిస్థితి ఏంటి? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోవాలి. నువ్వు అసలు మనిషా ఇంకేమన్నానా? ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చూస్తూ ఉంటేనే చచ్చిపోవాలి. అసలు లాక్ వేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ 2 రూములు ఉన్నాయి, ఒక ఇల్లు, ఒక బాత్రూము, అటాచ్డ్ బాత్రూము. ఆ 2 రూములకి లోపల ఇంట్లో బాత్రూమ్ లేదు. సో ఈ బిల్డింగ్ మొత్తము నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నా కదా, ఈ బిల్డింగ్ మొత్తము 10 పోర్షన్లు ఉంటాయి. 10 పోర్షన్లు. నెలకి ఈజీగా 50 నుంచి 55 వేలు దాకా ఈజీగా వస్తుంది నెలకి. సంపాదిస్తూ ఉన్నా ఇంకా చాలట్లేదా? ఈ బుద్ధి ఏంటి? ఈ మొత్తం 10 పోర్షన్లు ఏమో ఉన్నాయి ఈ బిల్డింగ్ మొత్తము. సో అది సరిపోవట్లేదు. మళ్ళీ బ్లాక్మెయిల్ ఒకటి. ఆయన వెంటనే స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటి పరిస్థితి? వాళ్ళని బెదిరిస్తారా? ఇక్కడితో ఆపేయండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఎదుర్కొంటారు, మళ్ళీ ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఫిట్ చేస్తాడో ఆ అబ్బాయి మళ్ళీ మీ మీద కక్ష కట్టుకుంటాడు, ఆ అబ్బాయి మళ్ళీ లోపలికి వస్తే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, ఇలాంటి బెదిరింపులు. చేసిందే ఏదో పని, లంగ పని, చేసిందే తప్పు. మళ్ళీ ఇట్లా బెదిరింపులు ఒకటి. ఎవరిని బెదిరిస్తున్నారు ఇట్లా? కామన్ సెన్స్ ఉండాలి కొంచెమన్నా. కడుపుకి అన్నం తినేవాడైతే కామన్ సెన్స్ ఉండాలి కొంచెమన్నా. మన ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే తెలుస్తుంది ఇట్లాంటివి. సమాజంలో ఎలా ఉండాలో ఇంకా తెలియట్లేదు మీకు. ఇంకా ఈ చుట్టుపక్కల చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇంకా మా ఇంట్లో ఏమన్నా చాలామంది ఇక్కడ ఏంటంటే బయట ఊరు నుంచి ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, జాబ్స్ చేసుకొని ఉండేవాళ్ళు, వాళ్ళందరూ భయపడే పరిస్థితి ఇప్పుడు. మా ఇంట్లో పెట్టినారా, మా ఇంట్లో సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళకి భయం ఉంటుంది కదా, కనీసం మినిమం సెన్స్తో చూసేవాడన్నా చూస్తాడు కదా. ఇంకా అంతమందిని భయప్రాంతులకు గురి చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు ఆ ఓనర్ అయితే జైల్లో ఉన్నాడు, వాడైతే ఎవడైతే ఎలక్ట్రీషియన్ ఫిట్ చేస్తాడో ఆ అబ్బాయి అయితే అబ్స్కాండ్లో ఉన్నాడు. వాడిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పని మాత్రం చాలా దారుణం తెలుసా. సీరియస్లీ కడుపు కాలిపోతుంది ఇట్లాంటి విషయాలు వింటే. నేను ఆడపిల్ల విషయం పాపం చిన్నప్పటి నుంచి ఈ వయసు దాకా ఎంత భద్రంగా కాపాడుకొని వచ్చి ఉంటారు వాళ్ళ పేరుని, వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ పరువుని. అలాంటిది ఇంట్లో సీసీ కెమెరా, చిన్న బటన్ కెమెరా లాంటిది హోల్డర్లో పెట్టి మీరు వాళ్ళు చేసే పనులన్నీ చూస్తే, వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉంటే అవి వాళ్ళకి తెలిస్తే వాళ్ళ మనసు చచ్చిపోదా? వాళ్ళ మనసు చచ్చిపోదా? మరి ఇంత దారుణానికి దిగజారాలా?